జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇంకా ఢిల్లీ ఎలక్షన్స్ ఇంకా దాదాపు 20 డేస్ ఉంది అనుకోండి. అంటే ఐ గెస్ ఆన్ 10th ఢిల్లీ ఎలక్షన్స్ అనుకుంటాను. ఆ మళ్ళీ అధికారంలో రావడానికి థర్డ్ టైం రూలింగ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది అరవింద్ కేజ్రీవాల్. ఆయన జైలు పోయిన తర్వాత పెట్టినటువంటి పపెట్ సీఎం అయినటువంటి మార్లీనా యాక్చువల్గా అయితే మార్క్స్ లినిన్ కలుపుకొని మార్లీనా అనమాట. పచ్చి లెఫ్టిస్ట్ నెక్సలైట్ అనమాట. ఉరిక్ష పడ్డటువంటి టెర్రరిస్టులకు కూడా విడుదల చేయమని ఆమె తల్లిదండ్రులు అప్లై చేసిండ్రు. సుప్రీంకోర్టు అప్పీల్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఫ్యామిలీ ఆమెది. అయితే ఇప్పుడు మార్లీనా తీసిపడేసి ఇప్పుడు ఒకటి ఓన్లీ ఆతిషి అని చెప్పుకుంటాను. ఇప్పుడు ఏదో నేను ఆమె కూడా బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె కూడా బొట్టు పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకొని గుడికి పోయి హిందువులు ఓట్లు వేయండి, మేము కూడా మీ ధర్మము సంస్కృతిని గౌరవించే వాళ్ళము, నేను కూడా హిందువునని చెప్పుకుంటున్నారు అనమాట. ఫేక్ ఎలక్షన్ హిందువులు అనమాట. అరవింద్ కేజ్రీవాల్ గత లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ములాలకు జీతాలను ప్రకటించిండు 15 నెల. ఈసారి హిందూ పూజారులకు కూడా 17,000 రూపాయలు జీతం ఇస్తానని ప్రకటించిండు అనమాట. మొహల్లా క్లినిక్స్ అంటే ప్రతి కాలనీలో గల్లీలో పడినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ ఫెయిల్. పాఠశాలలో పడ స్టాండర్డ్ పెంచుతానని, విద్యా వ్యవస్థ ప్రణాళికలు బాగా విద్యా ప్రమాణాలు బాగా మెరుగుపరుస్తానని చెప్పాడు. దానిలో ఫెయిల్ అయ్యాడు. మొత్తం రోడ్లన్నీ చెత్త అయిపోయాయి. త్రాగునీరు మొత్తం మురికి వస్తున్నది అనమాట. మంచినీళ్ళు లేదు, వాతావరణంలో శుభ్రపడలేదు. పంజాబ్లో పడ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. అక్కడ పంజాబ్లో పడ మొత్తం నార్కాటిక్ డ్రగ్స్ యొక్క వ్యాప్తి బాగా పెరిగిపోయిందనమాట. ఎందుకంటే ఖలిస్తాన్తో కుమ్ముకైపోయి డ్రగ్ మాఫియాని ఏమాత్రం కూడా అతను కంట్రోల్ చేయటం లేదు అక్కడ గవర్నమెంట్. దాంతో ఏమైంది, ఇంకా విపరీతంగా వ్యాప్తి చెంది స్కూల్ కాలేజీలు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్ ఎక్కడ పోయినా కూడా మీకు నార్కాటిక్ డ్రగ్స్ ఏదో మిర్చి గ్యారెలు హోటల్లో టిఫిన్లు దొరికినంత ఈజీగా దొరికేస్తున్నాయి అన్నమాట. దాంతో ఏంటంటే అక్కడ సిక్కులు వాళ్ళకి బంధువులు ఢిల్లీలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ మాఫియాని బాగా పెరిగిపోయింది, డ్రగ్స్ బాగా ఎబ్యూస్ బాగా పెరిగిపోయింది, పిల్లల జీవితాలు బాగా నష్టం అయిపోయినాయి అని చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే ఆ యొక్క సిక్ కమ్యూనిటీ బాగా ఉంది ఢిల్లీలో కూడా. వాళ్ళందరూ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారు. అంతా దే వాంట్ టు డిఫీట్ ఆప్. ఎవరు కూడా ఆప్కు ఓట్లు వేయద్దనేటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట. అంతేకాకుండా ఆప్ యొక్క గవర్నమెంట్ గెలవడానికి కీలక పాత్ర వహించినటువంటి దాదాపు 1 lakh ఆటో డ్రైవర్స్ ఉంటారు సిటీ మొత్తం లోపల. ఆటో డ్రైవర్లకు ఎటువంటి మేలు జరగలేదు ఈ ఆప్ గవర్నమెంట్ లోపల. దాంతో ఏమైంది, వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళు ఫ్రీగా ఆటోలకు ఆ పార్టీ బ్యానర్లు ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసిండ్రు లాస్ట్ టైం. ఇప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈసారి మళ్ళా ఇంకొకటి విజయం నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా గెలవడానికి కారణము, అదే ముఖ్యమైన కారణం ఇంకొకటి ఉన్నది. అదేంటిది, కాంగ్రెస్ యొక్క కంప్లీట్ ఓట్లు మొత్తం ఆ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి బీజేపీ రూలింగ్లో రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది లాస్ట్ టైం. ఈసారి ఈ ఇండి గఠబంధన్ అనేది బ్రేక్ అయిపోయింది. కాంగ్రెస్ని తిట్టడం, కాంగ్రెస్ వాళ్ళు ఆపిన వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఏంటిది, రాహుల్ సోనియా వాళ్ళు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీనే ఎదురెదిరేటట్టున్నారు పరిస్థితి. ఎందుకంటే అంతకుముందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిలా దీక్షిత్ కొడుకు సంజయ్ దీక్షిత్ ఒకడు, ఇంకోటి అజయ్ మాఖన్ అనేవాడు, ఇద్దరు కాంగ్రెస్ ప్రముఖ నేతలు వాళ్ళు పూర్తి శక్తి పెట్టి మేము ఈసారి కాంగ్రెస్ మేము ఢిల్లీలో ఫైట్ చేస్తామని నిర్ణయించుకుంటారు. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎలక్షన్స్లో ఫైట్ చేస్తారు వాళ్ళు. ఇందువల్ల ఇది ఆప్ వర్సెస్ బీజేపీ కాస్తా పోయి ట్రయాంగిల్ ఫైట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దీంట్లో కూడా నెక్ టు నెక్ ఫైట్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. దీంతో ఇది కాస్త ట్రయాంగిల్ ఫైట్ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ మీకు తెలుసు, సెక్యులర్ ఓట్లు శాంతి మతస్థులవి మొత్తం ఏంటంటే యాంటీ నేషనల్స్ది, కమ్మీస్ది,
అందరి ఓట్లన్నీ కూడా ఏంది ఇప్పుడు ఆపు వర్సెస్ ఆపు మరియు కాంగ్రెస్ మధ్యలో చీలిపోయే అవకాశం ఉందన్నమాట. హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఏదైతే కన్సాలిడేట్ హిందూ ఓట్ బ్యాంక్ ఉన్నదో అది మాత్రం బీజేపీకే ఉంటుంది. కానీ అది సరిపోదు అధికారం రావడానికి. మొత్తం ఉన్న సీటు 70, అంటే కనీసం 36 రావాలి కదా. సో ఇది పరిస్థితి అనమాట. అయితే బీజేపీ ఇప్పుడు ఇంకా 20 రోజులు ఉన్నది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. వాళ్ళు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వాళ్ళ ఆకర్షణీయంగా వాళ్ళు కూడా ప్రజాకర్షణీయమైనటువంటి ఫ్రీ స్కీమ్స్ వైపు వాళ్ళు కూడా పరిస్థితుల్లో వాళ్ళని నెట్టేసినాయి అనమాట. వాళ్ళు కూడా ఫ్రీ స్కీమ్స్కు ముందుకు వచ్చారు. ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఇస్తున్నారు. అవే ఇంకా కొంచెం కాస్త ఇంకొక అడుగు ముందుకు వేశారని అనిపిస్తున్నది. ప్రతి నెల మహిళలకు 2500 రూపీస్ పెన్షన్ అనమాట. అంటే స్టైఫండ్ లాగా స్కాలర్షిప్ పెన్షన్ అనుకోండి. ఏమనుకుంటారు మీరు? 2500 రూపీస్ క్యాష్ అనమాట, ఫ్రీ. మొత్తం అమ్మాయిల నుంచి విద్యార్థులను మొదలుపెట్టుకుని మహిళలందరికీ అనమాట 2500 రూపాయలు ప్రతి నెల. ఇంకా గ్యాస్ సిలిండర్ మీద 500 రూపీస్ సబ్సిడీ, డిస్కౌంట్. ఇప్పుడున్న రేట్ మీద 500 రూపీస్ సబ్సిడీ. మళ్ళా ప్రతి సంవత్సరము 2 పండుగలకు, ఒకటి హోలీ పండుగ, ఒకటి దీపావళి పండుగకు 2 సార్లు ఫ్రీ సిలిండర్ అనమాట. సో కంప్లీట్ ఫ్రీ సిలిండర్ ఇస్తారట గిఫ్ట్గా. ఇది బీజేపీ పార్టీ యొక్క మేనిఫెస్టో అనమాట. మళ్ళీ ఏంది మొత్తము టెంపుల్, మాస్క్ అన్ని ప్రార్థనలు, అన్ని దేవుళ్ళు ప్రార్థనా స్థలాలు అనమాట. మాస్క్, చర్చు, టెంపుల్, గురుద్వారా అన్ని ఏదైనా సరే అన్నిటికీ 500 యూనిట్స్ ఫ్రీ కరెంట్. ఇప్పుడు పర్మనెంట్ అనమాట. ఇప్పటి నుంచి వాళ్ళ అధికారులు వస్తే నెక్స్ట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారట వాళ్ళు. ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కు 21,000 రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్. వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు 21,000 రూపాయలు 21,000 రూపీస్ పే చేస్తారట. మళ్ళీ మొత్తం వాళ్ళు ఎప్పటికీ పర్మనెంట్గా ఢిల్లీ మొత్తం కూడా వాళ్ళు పర్మనెంట్గా ఉమెన్కి ఫ్రీ అనమాట. ఫ్రీ బస్ ట్రావెల్ అనమాట. వాళ్ళకి టికెట్స్ లేవు, ఫ్రీ బస్. ఇక్కడ తెలంగాణలో లాగానే ఫ్రీ బస్ ట్రావెల్ అనమాట. సో హెల్త్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 lakhs, ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 lakhs, మొత్తం 10 lakhs ఆయుష్మాన్ భారత్ కింద 10 lakhs మెడికల్ కవరేజ్ ఇస్తానని వాళ్ళు అంటున్నారు. ఇది మళ్ళీ ఇంకొక ఆకర్షణీయమైనటువంటిది అంటే వృద్ధులకు 3,000 రూపాయల పెన్షను, అదొకటి. ఇది భర్తను కోల్పోయినటువంటి వితంతువులు, విడోస్కి వాళ్ళకు 3,000 రూపీస్ పెన్షను. ఇంకా అటల్ క్యాంటీన్స్ పెడతానని అంటున్నారు వాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద అటల్ క్యాంటీన్స్. ఇది మొత్తం ఢిల్లీలో అన్ని పూర్ లొకాలిటీస్, స్లమ్ లొకాలిటీస్, మొత్తము మార్కెట్స్ లోపల అన్ని మార్కెట్ రోడ్స్ బాగా బిజీ క్రౌడెడ్ ఏరియాస్ లోపల, బస్ స్టాప్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల, ఇటు హాస్పిటల్స్ దగ్గర 5 రూపీస్ ఎక్సలెంట్ ఫుల్ మీల్స్ అనమాట. మొత్తం కంప్లీట్గా రెస్టారెంట్ భోజనము 5 రూపాయలకు అనమాట. ఇది చాలా అత్యంత ఆకర్షణీయమైన పథకం అనమాట. ఇది ఫ్రీ. ఈ 5 రూపాయల భోజనము అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రకటించిండు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయలే. ఆయన ఇచ్చిన ప్రామిసుల్లో కూడా కనీసము 90% ఆయన నెరవేర్చలేదు అనమాట. జస్ట్ ఒక ఫ్రీ బస్సు, ఒక గ్యాస్లో కొంచెం సబ్సిడీ, ఒక 3 lakh క్లినిక్స్ అని పెట్టాడు. ఫస్ట్ బాగానే పెట్టాడు, బాగా నడుస్తాయని చూపెట్టిండు. కొన్ని అడ్వర్టైజ్మెంట్ కోసము కొన్ని మంచి హాస్పిటల్స్, ఒక 3-4 మంచి స్కూల్ 4 పెట్టి అడ్వర్టైజ్ పెట్టి మొత్తం ఢిల్లీ మొత్తం అట్లనే చేస్తా అని చెప్పి తర్వాత మొత్తం సీట్ చేసినమాట. ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ బుందలు పడి, టాయిలెట్స్ సరిగా లేక, కనీసం డ్రింకింగ్ వాటర్, శుభ్రమైన వాటర్ లేకపోవడం వల్ల రోగాల పాలవుతున్నారు ఢిల్లీ ప్రజలందరూ కూడా. దీంతో బాగా ప్రజలు కోపంతో ఉన్నారు. మేము డబ్బులు ఇస్తాము, మాకు మంచినీళ్ళు కావాలి, ఫ్రీ మంచినీళ్ళు కాదు, మాకు ఫ్రీ వాటర్ కాదు, డబ్బులు ఇస్తాం కానీ మాకు మంచి నీట్ శుభ్రమైన వాటర్ తాగడానికి, శుభ్రమైన వాటర్ అన్నం వండుకోవడానికి, భోజనం చేయడానికి, పదార్థాలు వంట చేసుకోవడానికి, తాగడానికి మంచినీళ్ళు శుభ్రమైనవి కావాలి. అది ప్రజల యొక్క మెయిన్ డిమాండ్. ఈ విషయంలో కూడా ఆప్ గవర్నమెంట్ మీద ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారండి. సో మొత్తం ఇక్కడ ఆటో వాళ్ళు దాదాపు 1,00,000 మంది ఆటో వాళ్ళు మేము మోసపోయామని ఫీల్ అవుతున్నారు. మహిళలు మోసపోయామని అనుకుంటున్నారు. ఇటు సిక్కులు మోసపోయామని అనుకుంటున్నారు. ఇటు అనేక మేము నిరుద్యోగాన్ని తగ్గిస్తానని చెప్పాడు, విద్యా ప్రమాణాలు పెంచుతానని చెప్పాడు, మెడికల్ ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడు, మొహల్లా క్లినిక్స్ అని గొప్పగా చెప్పిండు. మొత్తం ప్రతి కాలనీలో పట్టడం ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి అవి బాగా నడిపిస్తారని చెప్పాడు. కానీ అవన్నిటిలో ఫెయిల్ అన్నమాట. అక్కడ డాక్టర్ ఉండడు, నర్సులు ఉండదు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మెందులు ఉండవు, ఏముండదు అనమాట. ఒట్టిగా పోయి అక్కడ ఉంటే అక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు, ఏం లేదు ఇక్కడ ఏం లేదు అనగా పోతారు అనమాట.
ఇట్లా జనాన్ని 10 సంవత్సరాల నుంచి తీవ్రంగా మోసం చేసినమాట. లాస్ట్ టైం కూడా ఏంటంటే అనేకమైనటువంటి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి మీకు ఈసారి మీకు అన్నీ దొరుకుతాయి, మీకు అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అనుకుంటా, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని చెప్పుకుంటా ఇచ్చినమాట. ఇప్పుడు ఫ్రీ అని ఎవరు చెప్పినారో వాళ్ళకే 5,000, 6,000, 10,000, కొంతమందికి అయితే 12,000, 13,000, 15,000 వరకు కూడా కరెంట్ బిల్లు వస్తున్నదట. మరి ఇంత 10,000, 15,000 బిల్లు ఎట్లా కడతాం మేము అని జనం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. మహిళలు ఈ కరెంట్ విషయంలో కూడా మోసం చేసి కరెంట్ బిల్లు ఇంత దారుణంగా కరెంట్ బిల్లు వస్తుంది మేము ఎలా అని మహిళలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారనమాట. As I said earlier, Congress is just going to give you a tough fight this time. Particularly సంజయ్ దీక్షిత్, శీలా దీక్షిత్ యొక్క సన్ను అజయ్ మఖాన్ వీళ్ళందరూ కూడా తీవ్రంగా కొట్లాడాలని ఫైట్ ఇవ్వాలా. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వీరంత మేరకు మేము మ్యాక్సిమం సీట్స్ మేము కూడా విన్ కావాలా, అధికారంలో రావడానికి మేము ప్రయత్నం చేయాలనేటువంటి అభిప్రాయం కలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ హ్యాస్ రియలైజ్డ్ మేము బీజేపీని అడ్డుకోవాలని చెప్పి మేము వేరే పార్టీస్కు హెల్ప్ చేయడం వల్ల తమ పార్టీ పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటున్నది. తమ పార్టీ పూర్తిగా గ్రాస్ రూట్లో కూడా లేకుండా పోతున్నది. ఒకప్పుడు 40 to 45% ఓట్ షేర్ ఉన్నటువంటి ఢిల్లీలో ఓట్ షేర్ ఉండే కాంగ్రెస్ లాస్ట్ టైం 5% డ్రాప్ అయిందనమాట. ఇది ఎందుకైంది? వాళ్ళ ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం ఓట్ను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీకి. దాంతో బీజేపీ రాకుండా అరవింద్ కేజ్రీవాల్ విన్ అయింది అనమాట. సో ఇది జరిగింది. అయితే సో ఢిల్లీ పాలిటిక్స్ ఇలా ఉన్నాయి. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫైన్ విత్ బీజేపీ. బీజేపీ అధికార వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ కల్చర్ కొంత కాంగ్రెస్లోని పడుగున్న లక్షణాలన్నీ కూడా బీజేపీలో కొద్దిగా వస్తున్నాయి. అందుకనే వాళ్ళు కొంచెం ఒక గెలవగానే ఇంకొక ఓడిపోతున్నారు అంటే కారణం ఇదనమాట. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క చెడు లక్షణాలు వీళ్ళలో కూడా వస్తున్నాయి, వీళ్ళకు అంటుకుంటున్నాయి వీళ్ళకు. మరి మేము చెక్ అండ్ చేంజ్ అనే పాలసీని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నట్టు లేదు, అది ఫాలో అవుతున్నట్టుగా లేదు, కనిపించడం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏంటిది అంత హైకమాండ్ అని సోనియా రాహుల్ గాంధీ వాళ్ళ కోటరీ అని డిసైడ్ చేస్తుంది. స్టేట్ వాళ్ళకు లీడర్షిప్కి ఎటువంటి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ బీజేపీలో కూడా అదే పరిస్థితి వచ్చింది అనమాట. మొత్తం మేమే డిసైడ్ చేస్తామని. ఢిల్లీలోని కార్యకర్తలు ప్రజలు నూపూర్ శర్మ మాకు టఫ్ ఫైట్ ఇస్తుంది, గొప్ప హిందీ యాక్టివిస్టు, మళ్ళీ పైగా సుప్రీంకోర్టు లాయర్ కూడా ఆమె. నూపూర్ శర్మకు ఆమెకి ఇవ్వండి, ఆమెను ఆతిషికి ఆపోజిట్గా నూపూర్ శర్మ ఫీల్డ్ చేసేది ఉంటే హిందూస్ మొత్తం కన్సాలిడేట్ అవుతారు, టఫ్ ఫైట్ ఇస్తుంది, గెలుస్తుంది అని నమ్మకం పెట్టుకున్నారు. ఆమెకి ఇవ్వలేదు. మొన్న ఫస్ట్ టైం గెలిచింది రాహుల్ గాంధీ మీద, ఎవరు? స్మృతి ఇరానీ. సెకండ్ టైము ఓడిపోయింది. సరే వాళ్ళు మళ్ళీ ఆమె ఖాళీగానే ఉన్నది. ఆమెకు ఛాన్స్ ఇచ్చేది ఉంటే ఆమె ఢిల్లీలో టఫ్ ఫైట్ ఎట్లా ఫైట్ చేస్తుంది ఆమె తెలుసు కదా. ఆమె కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తుంది. ఆమెకి ఇవ్వలేదు. సరే వాళ్ళ తర్వాత యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అటువంటి పొటెన్షియల్ క్యాండిడేట్స్ యూజ్ చేసుకోవాలా లేదా? అంటే గ్రాస్ రూట్లో పనిచేసేటువంటి కార్యకర్తలకు అభిప్రాయాన్ని ఏమాత్రం పట్టించుకుంటుకుంటా అన్ని సొంత నిధులు వీళ్ళే తీసుకుంటారు. అంటే స్టేట్ లెవెల్లో, సిటీ లెవెల్లో జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి బీజేపీ లీడర్స్ యొక్క అభిప్రాయాలను ఏమాత్రం పరిగణన తీసుకుంటా మొత్తం మేమే రాజులం అన్నట్టుగా హైకమాండ్ నిర్ణయాలు ఒక బిహేవియర్ అలా మారిపోయింది కాంగ్రెస్ లాగా బీజేపీది. ఇది పెద్ద మైనస్ పాయింట్ అనమాట. అంటే చేతులారా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీకి. దీన్ని జారవిడ్చుకుంటారేమో అని భయపడుతున్నారు. ఎవరు? బీజేపీ కార్యకర్తలే అంటున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ అది. ఇంకొక పెద్ద మైనస్ పాయింట్ ఏం చేసింటారంటే ఫేక్ అంబేద్కరిస్టులు పొద్దున్న లేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ దేవి దేవతలను తిట్టినటువంటి అంబేద్కరిస్టులను మనువాదులు అని చెప్పి తిట్టి మనుస్మృతి అని చెప్పి హిందూ గ్రంథాలను రోడ్ల మీద తగలబెట్టి అనేక సంవత్సరాలుగా హిందూ దేవతలను తిట్టినటువంటి ఇద్దరు ఫేక్ అంబేద్కరిస్టులకు వాదులకు బీజేపీ టికెట్స్ ఇచ్చిందండి. అంటే హిందువుల అంటే ఏమైనా కానీ మీకు చచ్చినట్టు మీరు మాకు వేస్తారు అని అంటే హిందూస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగానే ఉన్నది ధోరణి. మీకేమీ ఆప్షన్ లేదు, గతి లేక మీరే మాకే వేస్తారు, ఎట్టైనా మేము అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదా అన్నట్టుగా బీజేపీకి ధోరణి ఉన్నదన్నమాట. అంటే హిందూస్ యొక్క
మనోభావాలను ఏమాత్రం కూడా పరిగణలో తీసుకుంటలేదు బీజేపీ. అంటే అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఢిల్లీలో కూడా, దీన్ని చేతులారా జారవిడ్చుకుంటారేమో అనే పరిస్థితికి వస్తున్నారు. ఇది తీవ్రమైన అసంతృప్తికి హిందువులలో కూడా, హిందూ యాక్టివిస్టులకు తీవ్రమైన అసంతృప్తిని గురి చేస్తున్నది అనమాట. ఇది అయినప్పటికీ ఢిల్లీ ఎలక్షన్స్ ఈజ్ జస్ట్ గోయింగ్ టు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫైట్. ఇన్ ఎనీ కేస్ సరే, ఒక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు అంతా 100% రైట్గా ఉండాలి, అన్ని స్ట్రాటజీస్ అన్ని ప్లాన్స్ 100% రైట్ ఉంటాయని మనం మనం ఆశించలేము. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే ఎన్నో ప్రెషర్స్ వస్తాయి, ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి, ఎన్నో పర్మిటేషన్స్, ఎన్నో కాంబినేషన్స్, ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి వాళ్ళ మీద. మొత్తం వాళ్ళంతా కావాలని చేతులారా చిరగొట్టుకోరు కదా. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, మనకు తెలియని రీజన్స్ కూడా ఎన్నో ఉండవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ హ్యాంకీ డోరీ, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఇన్ ఎనీ కేస్ హిందువులు బీజేపీ మీద ఆగ్రహం చెంది పూర్తిగా దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక పార్టీ అనేటువంటి ఆ పార్టీలకు, దుష్ట పార్టీలకు ఓట్లు వేయకూడదు. హిందువులు, సిక్కులు అందరూ కూడా, బౌద్ధులు అందరూ, జైన్స్, పూర్వాంచల్ నుంచి వచ్చినటువంటి సెటిల్ అయినటువంటి ఢిల్లీలోని ప్రజలందరూ కూడా యునైట్ అయ్యి బీజేపీని అత్యంత ఘనమైన విజయం ఇచ్చినట్టు అయ్యేది ఉంటే, ఢిల్లీ మళ్ళీ మొత్తం అన్ని రకాల కొలాప్స్ అయిపోయింది. అది మళ్ళీ ఢిల్లీ మళ్ళీ అభివృద్ధి వైపు పురోగమించగలుగుతుంది. అంతేకాదు, రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో, బంగ్లాదేశ్, పాక్ రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేయించి మళ్ళీ వాళ్ళ దేశాలు తరిమి కొట్టడం కూడా పాసిబుల్ అవుతుంది. అందుకనే ఇది ముఖ్యంగా మన దేశ రాజధాని కాబట్టి అక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఢిల్లీలో కూడా, రాష్ట్రాల స్థాయిలో ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలోకి ఉండేది ఉంటే, కార్పొరేషన్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాలి. అప్పుడే మన దేశానికి చాలా మంచిది. ఒక అత్యంత దేశ వ్యతిరేకమైనటువంటి ఆప్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్లీ డేంజరస్ జస్ట్ లైక్ కాంగ్రెస్. కాబట్టి కిక్అవుట్ ఆప్ అండ్ సపోర్ట్ బీజేపీ టు కమ్ టు పవర్. మీ బంధుమిత్రులు ఎవరెవరు ఢిల్లీలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేయండి. హిందువులు దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా కన్సాలిడేట్ అవ్వాలి. అప్పుడే ఈ దేశానికి సురక్షితం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.